హాయ్ అండి. బ్యాక్ టు స్కూల్ రొటీన్ అయితే అందరు మమ్మీస్కి స్టార్ట్ అయిపోయింది కదా. సమ్మర్ హాలిడేస్ ఎలా వెళ్ళిందో తెలియలేదండి. 2 months హాలిడేస్ అయితే చాలా త్వరగా వెళ్ళిపోయింది అనమాట. పిల్లలందరూ ఇంకా స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసేసారు. ఇంకా వాళ్ళు ఇంకా ఈవినింగ్ రాగానే ఏదో ఒక స్నాక్ అడుగుతారు కదండి. సో నేను ఈ రోజు అయితే ఇడ్లీ పిండితో బోండాలు వేద్దామని రెడీ చేసుకుంటున్నాను. ఇదేం లేదండి, సింపుల్ రెసిపీని, బట్ నాకు పెద్దగా రాదండి. నేను జస్ట్ ఇది వరకు ఒక 2 times చేస్తుంటాను అంతే అనమాట. మా మమ్మీ చాలా ఎక్స్పర్ట్ ఈ ఐటెంలో అయితే. ఇడ్లీ పిండిలో కొంచెం మైదా పిండి కలుపుకొని ఒక ఆనియన్ కట్ చేసి ఇందులో వేసేసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా మీరు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 10 minutes సైడ్ అయితే పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవడం అంతే అండి. నాకు పెద్దగా ఈ షేప్స్ కూడా రౌండ్గా రాలేదండి, ఏదో వంకర టింకర్గా వచ్చిందనమాట. ప్లీజ్ ఇగ్నోర్ దీస్ షేప్స్ అండ్ ఆల్. అంతేనండి. ఇలా ఆయిల్ వేడయ్యాక చిన్న చిన్న బోండాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేయడమే. చూసారా షేప్స్ ఎలా ఉందో? ప్రతి బోండాలకి తోకలు తలకాయలు మొలుచున్నాయి అన్నమాట. మా మమ్మీ అయితే చాలా బాగా రౌండ్గా వేస్తారండి. నాకు పెద్దగా రావు కొన్ని డిషెస్. ఇంకా బోండాలకి కారం ఉంటేనే తింటారండి మా పిల్లలు. ప్లెయిన్గా తినమంటే తినరన్నమాట. సో సైడ్ బై సైడ్ ఇంకా ఎర్ర కారం కూడా చేసేసానండి. ఎర్ర కారం ఎలా చేయాలో మీ అందరికీ తెలిసే ఉంటుందండి. ఆనియన్, టమోటా, ఎండుమిర్చి, కొంచెం తెల్లగడ్డలు యాడ్ చేసుకుని అంత పచ్చిగా మిక్సీకి వేసేయడమే. అంతేనండి, బోండాలు అయితే రెడీ. మా పిల్లలకైతే ఇచ్చేసాను. చాలా బాగుంది, సూపర్ ఉంది. మా మమ్మీ చేసిన బోండాలు, ఆంటీ చేసిన బోండా సమ్మర్ టేస్టీగా. అమ్మమ్మ చేసినట్టు ఉందా? అమ్మమ్మ కంటే తక్కువ. అమ్మమ్మ అంత టేస్ట్ లేదు కానీ బట్ ఓకే. ఓకే, గో అండ్ ఎంజాయ్. బాయ్. థ్యాంక్ యూ.